కొత్త ఇంటి దగ్గర ఏమేమి ఆకుకూరలు ఉన్నాయో అవన్నీ మీకు ఈరోజు చూపిస్తానండి. కిలో పెరిగిన పొన్నగంటి కూర చూడండి ఎలా పెరిగిందో. ఇది దుంప బచ్చలి, కుండీలో వేసిన చుక్క కూర. ఇది చిన్న తోటకూర మొక్కలు ఇప్పుడే వచ్చినాయి. ఇదేమో తిప్పతీగ, ఇదొక రకం తోటకూర. ఇది పొన్నగంటి కూర, తోటకూర రెండు కలిసి పెరుగుతున్నాయి. ఇదొక ఆకుకూర. మామిటాకు బజ్జీలు వేస్తాం, మనం పచ్చడి చేస్తాం, చాలా బాగుంటుంది. నేను వీడియో కూడా పెట్టాను, మామిటాకు పచ్చడి వీడియో. ఇది గలిజేరు ఆకండి, కాకపోతే ఆకు ముడుచుకుంది చూడండి. ఇది ఎర్ర గలిజేరు, ఇందులో తెల్ల గలిజేరు కూడా ఉంటుంది. ఇప్పుడు గరిక పచ్చడి చేస్తున్నారు ఎక్కువగా, వినాయకుడికి మాలగా వేస్తారు. ఇది కరివేపాకు చూడండి, ఇప్పుడే పెరుగుతుంది కరివేపాకు చెట్టు. రండి, చాలా చాలా మంచిది. ఇది కూడా ఆకు పచ్చడి చేయవచ్చు, కూర చేస్తారు. ఆకు పేరు పేరంటాల ఆకు అంటారండి. ఇది మగవారి వీర్య కణాలని వృద్ధి చేస్తుంది, చాలా మంచిది. మునగాకు ఇంకా మీకు తెలిసిందే కదా, ఎముకలు గట్టిగా ఉండటానికి, కాల్షియం పెరుగుతుందండి, చాలా మంచిది. చామదుంప ఆకండి, ఇదైతే పప్పులో వేస్తాము, చాలా చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ బచ్చల ఇంకా ఎర్ర బచ్చల రెండు ఉన్నాయి చూడండి. బతువా బాజీ ఆకుకూర. ఇదేమో పిప్పింట, దీన్నే కుప్పింట అని కూడా అంటారు. ఇది తులసి. ఇంకా కొన్ని రకాల ఆకుకూరలు మొలవాల్సి ఉందండి. ఇప్పుడే కదా వర్షాలు వస్తుంది, అవి కూడా వస్తాయి మొక్కలు. ఇది ఉత్తరేణి ఆకు, ఇప్పుడే మొలుస్తున్న టమాటా నారు, తమలపాకుల చెట్టు, తినే ఉసిరి చెట్టు. చీపురులాగా చేసి పల్లెటూర్లలో గేదెల దగ్గర అలా ఓడవటానికైతే చాలా బాగా ఉంటుంది ఈ చెట్టు. ఇది వయ్యారి బామలు అంటారు ఈ ఆకు. ఇది స్కిన్ ఎలర్జీకి అయితే చాలా చాలా మంచిది. ఇక్కడ లైట్ పింకు టమాటా కలర్ గులాబీ పూలు అయితే పూస్తాయండి ఈ గులాబీ చెట్టుకి. ఇక్కడ తీగలు డాబా మీదకి కూడా వచ్చినాయండి. ఇది మల్లె తీగ, పక్కనే విరజాజి తీగ, ఇంకా సన్నజాజి తీగ, సెంటు జాజి కూడా అండి. 4 రకాలు తీగలు ఇక్కడ పైకి ఎక్కినాయి చూడండి డాబా మీదకి. ఇలా తీగలు పాకటానికి ఇనప తీగలతోనే అలా కట్టారు. ఇప్పుడే వస్తున్న మల్లెపూలు, సన్నజాజులు, విరజాజులు అండి. సెంటు జాజులు అయితే 1-2 పూలు అయితే పూస్తున్నాయి. లోపల అరటి చెట్టు, చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయండి. మా యాప చెట్టుకి ఇలా పాదులాగా కట్టాము. ఇది విరజాజి, ఇదైతే వాటర్ యాపిల్ అండి, అప్పుడప్పుడు కాయలు కూడా కాస్తాయి. విరజాజి పూలు చిన్న చిన్న కొంచెమే పూసినాయి, ఇప్పుడిప్పుడే పోస్తున్నాయి, వర్షానికి మొగ్గలు వస్తున్నాయి. వేప చెట్టు అండి, ఎండాకాలం అంతా చల్లగా మా ఇంటి పక్కనే ఉండి చల్లదానైనా ఇస్తుంది, చల్లటి గాలిని ఇస్తుంది. పొట్టి కాకరకాయ కదా అదే అడవి ద్రాక్ష అని మనం ఎల్లో కాయలు తింటామే, అది ఇది పొట్టి కాకరకాయ. ఇది కుంకుడు చెట్టు. వర్షంలోనే వీడియో తీస్తున్నానండి, వర్షం సౌండ్ కూడా వినిపిస్తుంది కదా. అంతకుముందు జీలకర్ర చెట్టు కూడా మొలిసిందండి, మళ్ళీ మొలుస్తాయేమో ఈసారి చూడాలి. వర్షంలో ఏమీ చెయ్యేది కావడం లేదు, వాకింగ్కి కూడా వెళ్ళేది కాదు అని ఇలా వీడియో అయితే తీస్తున్నానండి. ఇది సెంటు జాజి అండి. చెట్టు ఎక్కడ వెతికినా దొరకలేదండి మా కోడలు. తర్వాత బెంగళూరు నుండి లక్ష్మీదుర్గా గారని ఇంటి దగ్గర ఉన్న వారు తెచ్చివ్వడం జరిగింది. అంటే పువ్వు పూసింది, కానీ కాడేమో సన్నజాజిలాగా ఉంది, పువ్వేమో మల్లె పువ్వులాగా ఉంది. స్మెల్ అయితే చాలా బాగుంది. బతువా బాజీ ఆకుకూర. ఇదేమో పిప్పింట, దీన్నే కుప్పింట అని కూడా అంటారు. ఇది తులసి. ఇది రణపాల, కిడ్నీ రాళ్ళని పోగొడుతుంది. రోజు 2 ఆకులు తిన్నా కానీ వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. బెళ్ళగన్నేరు, ఈ కషాయం క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తుంది. చూస్తే విష్ణు చక్రాల్లాగా 5 రెబ్బలే ఉంటాయి, కానీ నందివర్ధన ఆకుల్లాగా ఉంటాయండి. అంటే నందివర్ధనకి విష్ణు చక్రాలకి మధ్యలో ఉంటాయి అన్నమాట. ఈ పూలు మందంగా ఉంటుంది, భలే ఉంటుంది. ఒంటి రెబ్బ నందివర్ధనం అనాలేమో వీటిని. ఇక్కడే వేసిన మా గులాబీ చెట్లు కూడా చూడండి, హైబ్రిడ్ గులాబీలు భలే భలే పూసాయి. ఈ పూలు అంతకుముందు కూడా నేను వీడియోలో పెట్టానండి. సంక్రాంతి పండక్కి
అప్పుడు బాగా పూసినాయని వీడియో పెట్టాను. ఇప్పుడు కూడా బాగానే పూసాయండి. కాకపోతే మా శ్రావణి కొయ్యదు, నేను వెళ్ళినప్పుడే కోస్తానండి. ఎలా ఉన్నాయండి? లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.